ఏదో సందర్భంలో పాలు దొక్కుంటారు, ఏదో సందర్భంలో పడుకుని నీళ్లు తాగుంటారు, ఏదో ఒక సందర్భంలో ఋతుస్రావముతో ఉన్నటువంటి స్త్రీని ముట్టుకుని ఉంటారు, అంటే ముట్టైనటువంటి ఆడదాన్ని ముట్టుకుని ఉంటారు, తల్లో భార్యో చెల్లో అక్కో ఫ్రెండో ముట్టుకుని ఉంటారు. సర్పదోషం ఇది ఏం చేస్తుందండి? అబ్బాయి నాకేం పెద్ద ఉపయోగం లేదు, మంచి ఉద్యోగం ఉంది, మంచిగా నాకు సంపాదన ఉంది, మా అత్తమామలు మామగారు తండ్రి సంపాదించి ఆస్తులు ఉన్నాయి, సుఖం లేదు, నువ్వు కుళ్ళినటువంటి శరీరంతో మరణిస్తావు. సరే నేను బాగానే చనిపోయానండి, నాకు ఈ కష్టం తెలియదు అనుకుంటావు. నువ్వు సంపాదించిన ధనము అపహరించుకోపోతుంది, పాపిష్టి ధనం అవుతుంది, ఒక్క ధర్మకార్యాన్ని కూడా చేయలేవు. సక్రమంగా బ్రాహ్మడికి ఇచ్చిన నేను సరిగ్గా ఆశీర్వదించడు, ఒక గోవుకు పెడదామన్నా దున్నపోతుకు పెడతావు తప్ప ఆవుకు పెట్టలేవు. అటువంటి బుద్ధి వంకరతో సంపాదన ఉంటుంది. సో ఇటువంటి దోషాలన్నీ కూడా సర్ప ప్రతిపాదించినటువంటి దోషాలు. అవి ఏవైనా మనకు ఉండొచ్చు, మనం లేవండి అని అయితే ఎవ్వరమూ చెప్పలేం.